ఈ నెల 17వ తేదీ సోమవారం రోజున వేములవాడ పట్టణం తిప్పాపూర్లోని శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో నిర్వహించనున్న ఆరట్టు మహోత్సవ పూజా కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ కొండ దేవయ్య కోరారు. ఆదివారం రోజున ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొండ దేవయ్య మాట్లాడుతూ అయ్యప్ప స్వామివారి ఆలయంలో సోమవారం రోజున ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్న పలు రకాల పూజా కార్యక్రమాలను వివరిస్తూ భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఆరటు ఉత్సవాల్లో భాగంగా ఉదయం 6 గంటలకు స్వామివారికి అభిషేకం, 8 గంటలకు గజగౌరి వ్రతం, 9 గంటలకు స్వామివారు అశ్వరథంపై ఊరేగించిన అనంతరం రాజన్న ఆలయ ధర్మగుండంలో చక్రస్నానం, అభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారని, స్వామివారి అశ్వరథ ఊరేగింపు కార్యక్రమాలకు అధిక సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి మంగళ హారతులతో స్వాగతం పలకాలని కోరారు. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, 5 గంటల నుండి పడి పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ పూజా కార్యక్రమాలకు స్వాములతో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని దేవయ్య ఈ సందర్భంగా కోరారు. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. వేములవాడ పట్టణ ప్రజలకు, రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యప్ప స్వామి భక్తులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వేములవాడలో అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆరట్టు మహోత్సవము రేపు ఉదయం 5 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. దాదాపు అయ్యప్ప స్వామి దేవాలయం 22 సంవత్సరాలు విగ్రహ ప్రతిష్ఠ జరిగి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో, అయ్యప్ప స్వామి భక్తుల ఆశీర్వాదంతో యథావిధిగా ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామివారు పూజలు బాగా చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే రేపు ఉదయం 5 గంటలకు అయ్యప్ప స్వామి వారికి 5 గంటలకు అభిషేకములు, ఉదయం 8 గంటలకు గజ గౌరీ వ్రతము. మరి మహిళా సోదరమణులందరూ ప్రతి సంవత్సరం లాగే అందరూ ఈ గజ గౌరీ వ్రతంలో పాల్గొనాలని కోరుచున్నాము. 9 గంటలకు స్వామివారు అశ్వరథంపై వేములవాడ పట్టణంలోకి పురవీధుల గుండా ఊరేగింపుగా వస్తారు. మరి ప్రతి సంవత్సరం కూడా అమ్మ స్వాములందరూ, మహిళా సోదరమణులందరూ కూడా స్వామివారికి హారతులతో స్వాగతం పలుకుతున్నారు ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా. మరి ఈ సంవత్సరం కూడా రేపు స్వామివారికి అందరూ మంగళారతులతో స్వాగతం పలికి స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుచున్నాము. 12 గంటలకు స్వామివారు ధర్మగుండంలో చక్ర స్నానాలు, అభిషేకములు. మరి అయ్యప్ప స్వామి తండ్రి అయిన బొల శంకరుడి దర్శనం చేసుకొని మరి మధ్యాహ్నము 1 గంట వరకు అయ్యప్ప స్వామి దేవాలయంకు చేరడం జరుగుతుంది. స్వామివారికి మరి మధ్యాహ్నం కూడా ఇక్కడికి వచ్చి అయ్యప్ప స్వామి భక్తులు సుమారు ఒక 5,000 మంది కూడా అన్నదానం కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుచున్నాము. సాయంత్రం 6 గంటలకు పడిపూజ కార్యక్రమం ఉంటుంది. దానిలో అయ్యప్ప స్వామి భక్తులు, మహిళా సోదరుమణులు, పట్టణ ప్రజలు, నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకోవాలని కోరుచున్నాము. మరి అయ్యప్ప స్వామి భక్తులందరూ రేపు ఉదయం పూజ, ఎవరు ఇక్కడ టెంపుల్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా రూమ్స్లలో బయట ఉన్న భక్తులందరూ కూడా పొద్దుననే ఉదయం 8 గంటల వరకు తప్పకుండా అయ్యప్ప స్వామి దేవాలయంకు రావాలని కోరుచున్నాము. మరి పేటతుల్లి కార్యక్రమం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఆ పేటతుల్లో అయ్యప్ప స్వామి భక్తులందరూ ఊరేగింపుగా మనందరం పాల్గొనాలి. ప్రతి ఒక్క నానయ్యప్పలు కూడా అందరూ కూడా పాల్గొని స్వామివారి రేపు పురవీధి నుండి వచ్చే కార్యక్రమాన్ని కూడా విజయవంతము చేయాలని కోరుతున్నాను. స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దక్షిణ కాశీగా మోసిన రాజరాజేశ్వర స్వామి సన్నిధికి అయ్యప్ప స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతున్నది. ఈరోజు అందరూ సాములు, నానయ్యప్పలు, అయ్యప్పలు అందరూ భక్తులు విజయవంతం చేయాలని చెప్పేసి, ఇక్కడ అన్నదానానికి కూడా ప్రతి స్వామి పాల్గొండాలని చెప్పేసి ఈ టెంపుల్ చైర్మన్ గారు కోరినారు. ఆ తరపున అందరం కానీ సాములం కలిసికట్టుగా మనం పాల్గొని పెద్ద సంఖ్యలో స్వామివారికి ఇంతకుముందు ఎట్లా చేసుకున్నామో అట్లా చేసుకోవాలని చెప్పేసి ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. రేపు సోమవారం నాడు వేములవాడలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవము, అయ్యప్ప టెంపుల్ నుంచి అది స్వామివారిని అశ్వరథంపై పురవీధుల గుండా వేములవాడ పట్టణంలో పురవీధుల గుండా విహరిస్తూ ధర్మగుండంలో చక్రస్నానాలు చేసి ఆనవాతి ఉండడంతో
సింగేరి వాయిద్యాలు మరియు పేటతుల్లి ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు ఇటు కార్యక్రమానికి హాజరై ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసి సాయంత్రం జరిగే పడి పూజ కార్యక్రమం కూడా హాజరు కావాలని ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుని కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం.